నమస్తే, నేను సిరి. తిరుపతి లడ్డు వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం. అయితే గతంలో చూసినట్టయితే నిన్న మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి శనివారం రోజున తిరుపతి వెళ్ళాలి అక్కడ అని చెప్పేసి అనుకున్న తరుణంలో ఇప్పుడు సడన్ గా చూసుకుంటే మరి ఆయన తిరుపతి ప్రయాణాన్ని అయితే రద్దు చేసుకున్నారు. మరి ఇంతటితోనే అయితే మరి తిరుపతి శ్రీవారి లడ్డు విషయంకి జగన్మోహన్ రెడ్డి ఆటకి తెరపడినట్టేనా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. చూస్తుంటే తిరుపతి లడ్డు విషయం ఏదైతే మనకి చూస్తున్నాం, అందులో కల్తీ జరిగిన విషయం ఏదైతే ఉందో, అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ శనివారం రోజు తిరుమల వెళ్ళాలి అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా చూస్తే ఇప్పుడు ఈ రోజు ఏమో తన ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నట్టు మరి తను చెప్పడం జరిగింది. మరి లడ్డు వివాదానికి ఈ రోజుతో తెరపడే అవకాశం ఉందంటారు? ఆయన గత వారం రోజుల నుంచి హైడ్రామా బాగా చేస్తున్నారు. మొదటి నుంచి కూడా బాగా మైండ్ గేమ్ ఆటోళ్ళు కానీ హైడ్రామాలు నడిపించడంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా చురుగ్గా ఉంటుంది. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అంత్యవేశం చెయ్యని చెప్పి చెప్పచ్చు. మనం ఆయన రాజకీయపరమైన ప్రయాణాన్ని కనుక తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి 10-12 సంవత్సరాల నుంచి ఆయన వేసేటువంటి ప్రతి స్టెప్, ప్రతి అడుగు, ప్రతి మాట రాజకీయపరమైనటువంటి మైండ్ గేమ్ కనిపిస్తూ ఉంటుంది. మాట వెనక కానీ ఆయన చేసేటువంటి యాక్టివిటీస్ వెనక కానీ డెఫినెట్గా రాజకీయపరమైన వ్యూహం కనిపిస్తూ ఉంటుంది. అందుకనే బహుశా చంద్రబాబు నాయుడు గారు ఒకనొక సమయంలో ఏమన్నారు తెలుసా? పాబ్లో ఎస్కోబార్ అన్నారు. పాబ్లో ఎస్కోబార్ అని కొలంబియా డ్రగ్స్ మాఫియా లీడర్, ఆయన ఒక డాన్ అంటారు, అంతే కదా, ఒక డాన్ అంటే చీకటి వ్యాపారాలకు సంబంధించిన డాన్ ఆయన. అందుకే పాబ్లో ఎస్కోబార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అంటే చీకట్లో ఎటువైపు నుంచి ఏ వ్యూహాన్ని తీసుకొస్తాడో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క భావన. వాస్తవంలో జరిగింది తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలో తయారీలో కల్తీ నూనె వాడారు, కల్తీ నెయ్యి వాడారు అనేది కదా ఆరోపణ. కల్తీ నెయ్యి వాడారు, దానికి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చినాయి. సో అక్కడ ఎన్డీడీబీ రిపోర్ట్స్ ఇచ్చినాయి కదా. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత దీంట్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రమేయం ఏంటి? ఏం లేదు కదా. ఇప్పుడు అక్కడ ఈవో ఎన్డీడీబీకి సంబంధించిన రిపోర్ట్స్ జనరల్గా ఏ సీఎం ఉన్నా కానీ చూపిస్తారు. రిపోర్ట్స్ వస్తే బహుశా ఆ రిపోర్ట్స్ని చంద్రబాబు నాయుడు గారు చూపించి ఉండవచ్చు. అవి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు భావోద్వేగానికో లేదంటే బాధపడి ఉండొచ్చు. దాన్ని ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో వెలుబుచ్చారు. ఇలాంటి పనులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు, మన పరిపాలన ఇలా ఉండకూడదు అని చెప్పి ఆయన క్యాజువల్గా మాట్లాడటం ఆ సమావేశంలో కనపడింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని అందుకోవడంతో అప్పుడు ఆన్ డాక్యుమెంట్ బయట రావాల్సి వచ్చింది. చంద్రబాబు గారు ఆన్ డాక్యుమెంట్ వచ్చారు, ఎన్డీడీబీ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ తోటి బయటకు వచ్చారు. దాంట్లో ఏమి ఇచ్చారు? చాలా క్లియర్గా పత్తి గింజలు లేదంటే ఇతరతర సీడ్కి సంబంధించినటువంటి ఫ్యాట్, అలాగే పంది కొవ్వు లేదా ఇతర జంతువులకు సంబంధించిన కొవ్వు ఉండే అనుమానం ఉంది అని చెప్పి ఇచ్చారు. ఉండొచ్చు అని చెప్పి ఇచ్చారు. కల్తీ ఉంది అని చెప్పి, డెఫినెట్గా కల్తీ ఉంది అని చెప్పారు. చెప్పినప్పుడు దాని వెనక హిస్టరీ చూస్తే కనుక దానికి కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఏఆర్ డైరీకి ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఏఆర్ డైరీకి ఎందుకు ఇచ్చారు మీరు? ఆ ఏఆర్ డైరీకి రావడానికి ఎన్ని నిబంధనలు మీరు సరళించారు అనేది ఆన్ రికార్డ్ ఉంది కదా. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఆన్ పేపర్ ఉంది కదా. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆడేటువంటి గేమ్ ఏంటి? ఏం లేదు. వాస్తవంగా ఆయన దాన్ని బయట పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే హిందువుల మనోభావాలు అవి మనోభావాలతో ఆడుకోవాలని చంద్రబాబు గారు ఎప్పుడు అనుకోరు. హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలతో ఆడుకోవాలని ఏ ముఖ్యమంత్రి అనుకోరు. కానీ అనివార్య పరిస్థితుల్లో ఆయన దీన్ని బయట పెట్టాల్సి వచ్చింది. బయట పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు ఏదో తెలుసుకున్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తప్పు తెలుసుకుని కూడా ఆ తప్పుని డైరెక్ట్గా ఒప్పుకోలేక ఆ తప్పు మీద తప్పు చేసుకుంటూ దాన్ని మైండ్ గేమ్ తోటి ఆ చర్చని డైవర్షన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మనం చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే కనుక గత వారం రోజుల నుంచి ఏ ఇద్దరు హిందువులు కలిసినప్పటికీ మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా లడ్డు విషయం. లడ్లు నెయ్యిలో కల్తీ. ఆ నెయ్యిలో కల్తీ ఏం కలిపి ఉంటారు? వీళ్ళేమో కలపలేదు అంటున్నారు, వాళ్ళు కలిపి ఉంటారు. అది సీడ్ ఫ్యాట్ అయి ఉంటుందా, లేదంటే పంది కొవ్వు అయి ఉంటుందా, లేకపోతే జంతువులకు సంబంధించి ఏదైనా కొవ్వు అయి ఉంటుందా? ఇదే చర్చ జరుగుతుంది. ఇంత దారుణమా? జగన్మోహన్ రెడ్డి ఎంత బరితెగించాడా, ఎంత తెగించాడా
ఆయన క్రిస్టియన్ కాబట్టి ఇలా చేసి ఉండొచ్చు అవును. అనేటువంటి చర్చ రకరకాల రూపంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఈ చర్చను డైవర్ట్ చేయడానికి, ఈ చర్చను పక్కదావ పట్టించడానికి, ఈ చర్చని కొంచెం పక్కగా జరపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక పెద్ద వ్యూహం ఏంటంటే, నేను తిరుమలకి వెళ్తున్నాను, తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాను శనివారం రోజు అని చెప్పి అనౌన్స్ చేశారు. క్యాన్సిల్ చేసుకున్నారు మరి అనగానే గత 2 రోజుల నుంచి ఆయన ఆ ప్రకటన చేసిన మరుక్షణం నుంచి మీకు నెయ్యి కల్తీ మీద జరుగుతున్న చర్చ కాస్త ప్రజల్లో ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తున్నారు, ఆయన డిక్లరేషన్ ఇస్తారా లేదా అనే దాని మీద వెళ్ళిపోయింది కదా. మళ్ళీ కొంతమంది స్వామీజీలు గురూజీలు కూడా అక్కడ ప్లకార్డ్స్ తోని క్రిస్టియన్ జగన్ గో బ్యాక్ అంటున్నారు, డిక్లరేషన్ మీద మాట్లాడుతున్నారు. అసలు నీ కల్తీ నెయ్యిలో ఉన్నటువంటి కొవ్వు సంగతి ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఏ పీఠాధిపతి, ఏ మఠాధిపతి, ఏ హిందూ మాట్లాడట్లేదు, అయిపోయింది. అంటే ఎంతసేపు జగన్ అనే పేరు వినిపించాలి అందరిలో, అది పాజిటివ్ నెగిటివ్ అనేది కాకుండా ఈ స్టెప్ నుంచి నెయ్యిలో కొవ్వు కలిపారు, పంది కొవ్వు అనే స్టెప్ నుంచి ఇప్పుడు డిక్లరేషన్ దాకా వచ్చిందా లేదా? ఇది పోయింది కదా, అసలు సీరియస్ ఇష్యూ పోయింది కదా. సీరియస్ ఇష్యూ పోయి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇస్తారా లేదా? జగన్మోహన్ రెడ్డి తిరుమలకి దర్శనానికి వస్తున్నాడు, డిక్లరేషన్ ఇవ్వకుండా ఆయన ఎంటర్ అవుతాడు, మేము చూస్తాం అని చెప్పి వీళ్ళు ఆడ కాసుకొని కూర్చున్నారు. కాసుకొని కూర్చున్న తర్వాత ఇప్పుడు ఏమైంది? అర్ధాంతరంగా వాళ్ళు అక్కడికి పోతే కనుక ఏం చేస్తారో స్వామీజీలు, హిందూ సమాజం మొత్తం మండిపడుతుందని చెప్పి అర్ధాంతరంగా జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాం అని చెప్పి కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, మీరు రావడం మంచిది కాదని చెప్పేసి అంటున్నారు, అందుకే నేను అనుకుంటున్నాను అని చెప్పారు ఆయన. అసలు విషయం అది కాదు, అక్కడ హిందూ సమాజం మండిపడుతుంది, ఆడపోతే ఏం జరుగుతుందో తెలియదు. అదొకటైతే ఏంటంటే ఇంకొక ప్లాన్ కూడా వేశారు. అసలు ప్రభుత్వం ఏమి తెలియజేయకుండానే ఈయన ఒక కరుణాకర్ రెడ్డి అని మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఉన్నాడు, ఆయన చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. ప్రెస్ మీట్ పెట్టించి తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా ఉద్రిక్త పరిస్థితి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే తిరుమలకి కొంతమంది దుండగులు ఆయన మీద దాడులు చేసే అవకాశం ఉంది అని చెప్పి లీక్ చేశాడు. ఫస్ట్ 2 hours బ్యాక్ లీక్ చేసి 2 hours తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియాకు వచ్చారు. మీడియాకు వచ్చి అక్కడికి పోతే ఆ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ మేము ఇవ్వలేము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది, అందుకే నేను అర్ధాంతరంగా మానుకోవాల్సి వస్తుంది, ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా మాజీ ముఖ్యమంత్రికి అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఏంటి? డిక్లరేషన్ అయిపోయింది. గత 2 రోజుల నుంచి డిక్లరేషన్ మీద జరుగుతుంది, ఎందుకంటే తిరుమల వెళ్తలేదు కాబట్టి డిక్లరేషన్ క్వశ్చన్ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏం డిబేట్ పెట్టిస్తారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి చర్చ ఏం పెట్టిస్తారు? చూడు జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తుంటే అడ్డుకున్నారు, ఆయన క్రిస్టియన్ అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వకుండా వస్తే మేము ఎంత చూస్తామని బెదిరించారు, అందుకమ్మా అనుకున్నాడు అని చెప్పి ఇప్పుడు తిరుమలకు రాకుండా చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని తిరుమల దర్శనానికి వెళ్ళకూడదా? తిరుమల దర్శనానికి వెళ్తుంటే ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందా? ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉందా అనే యాంగిల్లో ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు. 3వ స్టెప్ అంటే డైవర్షన్ పాలిటిక్స్ కాస్త డైవర్షన్ ఇష్యూ కింద తీసుకెళ్తున్నారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఇది డైవర్షన్ పాలిటిక్స్ వీళ్ళు చేస్తున్నారు ప్రభుత్వం అని అంటున్నారు. సార్ దాని అర్థం ఏముంది? ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో డైవర్షన్ పాలిటిక్స్ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? నెయ్యిలో కల్తీ ఉంది, కొవ్వు కలిపారని చెప్పి ఉంది, దాని మీద చర్చ జరగాలనే కదా, హిందూ సమాజంలో చర్చ జరగాలనే కదా ప్రభుత్వం కోరుకుంటుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారే రకరకాలుగా దాన్ని డైవర్షన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. దాన్ని ఏదో ఒక రకంగా మర్చిపోయేలాగా ప్రజల్ని చెయ్యాలి అనేది. ఇప్పుడేంటి? మేము వస్తుంటే రానివ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ అక్కడికి అందరూ పాదయాత్రగా రావాలనుకున్నారు, కానీ ఎవరిని రావద్దని చెప్పి బెదిరించారు, అందుకే మేము రావట్లేదు అని ఆయన చెప్పడం జరిగింది. అసలు విషయం అది కాదు, మొట్టికాయలు వేసింది కేంద్ర ప్రభుత్వం. ఢిల్లీ నుంచి ఫుల్ వార్నింగ్ ఇచ్చింది. అందుకే ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇంతకుముందు గాంభీర్యంగా మాట్లాడేవాళ్ళు, కానీ ఇవాళ ప్రెస్ మీట్ చూస్తే కనుక ఏ విధంగా మాట్లాడుతున్నాడో మనకి అర్థమైంది. ఢిల్లీ నుంచి ఓవర్ యాక్షన్ చేయి, మాకు చాలా అయింది, ఇప్పటికే చాలా ఓవర్ యాక్షన్ చేసి ఇంక చాలు, కాముగా ఉన్నాడు అనేది ఇంకొక ఇన్ఫర్మేషన్. సో కారణం ఏమైనప్పటికీ ఆయన ఆడాల్సిన డ్రామా అంతా ఇప్పటిదాకా ఆడారు. దీనికి ప్రస్తుతానికైతే ఫుల్ స్టాప్ పడింది, కానీ పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పండిస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేనైతే అనుకోను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.